ఆపవే. కావాలని ఈ దీపం వెలిగించావు కదా, ఈ ఇంటికి నీకు ఏ సంబంధం ఉందని వెలిగించావే? సంబంధం ఉంది. తను ఈ ఇంటి మనిషే. ఈ ఇంటి మనిషా? ఎలా అది ఈ ఇంటి మనిషి? ఏ వరసుంది తనకి మనకి? తను జస్ట్ పని మనిషి అంతే. చెప్పరా, ఏ ఉద్దేశంతో ఇది ఈ ఇంటి మనిషి అన్నావో చెప్పు. తను ఈ ఇంటి మనిషే. తనని నాకిచ్చి పెళ్లి చేస్తే ఈ ఇంటి మనిషే కదా ఆంటీ అవుతుంది. తనని నాకిచ్చి పెళ్లి చేయడంలో మీకెవ్వరికీ అభ్యంతరం లేదు, కానీ జస్ట్ దీపం వెలిగిస్తే మాత్రం తనని కొట్టి ఇష్టం వచ్చినట్టు తిడతారు. ఐ డోంట్ అండర్స్టాండ్. అసలు మీరందరూ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? అరే, ఒక మనిషిని మనిషిలా చూడండి. ఏదో వాట్ యు కాల్ బానిసలా చూడొద్దు. అందరికీ మనసు ఉంటుంది, అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి. ఒకళ్ళని అనే ముందు, కొట్టే ముందు వాళ్ళ స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. అప్పుడు మీకు తెలిసిస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో. నువ్వు ఈ ఇంటి కోడలి స్థానంలో దీపం పెట్టావు, కానీ నీకు ఈ ఇంట్లో కోడలిగా ఎన్నటికీ గుర్తింపు రానివ్వరు లక్ష్మి.